రోజాపై సొంత నియోజకవర్గంలోని 5 మండలాల వైసీపీ ఇన్ఛార్జీలు ఫైర్ అయ్యారు. నగరి నియోజకవర్గంలోని 5 మండలాల వైసీపీ ఇన్ఛార్జీలు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. రోజా రాజకీయాల్లో ఐరన్ లెగ్ అని, రోజా వల్ల వైసీపీకే నష్టమంటూ విమర్శించారు. రోజా అన్నదమ్ములు కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టారు అంటూ ఆరోపించారు. రోజా భర్త సెల్వమణికి పార్టీతో సంబంధమేంటి అంటూ ప్రశ్నించారు. నగరి నియోజకవర్గంలో భూ కబ్జాలు, రౌడీయిజం, కమిషన్లు అంటూ రోజాపై మండిపడ్డారు. రోజా లాంటి అవినీతి మంత్రిని ఇప్పటి వరకు చూడలేదన్నారు. 9-14 కూడా ఏ రోజు వచ్చి నేను ఇప్పుడు చెప్పుకుంటా, నేను సినిమాలో పెద్ద హీరోయిన్, నేను పెద్ద కోటీశ్వరులని. ఆ రోజుల్లో 50,000కి 30 మెసేజ్లు నా దగ్గర ఉండే, కార్డు అందరికి షేర్ చేస్తాను. అన్న 50,000 పంపించన్నా, ఫ్లైట్ టికెట్ డబ్బు లేదు, వడవలపేటలో మీటింగ్ అన్నా 2 లక్షలు పంపించు, ఈరోజు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంది. ఇట్లంతా మేము పార్టీ కోసం అని చెప్పి జగన్మోహన్ వైఎస్ఆర్ పార్టీ అంటే మాకు తల్లితో సమానం, నాయకుడు పార్టీ నాయకుడు అంటే తండ్రితో సమానంగా మేము ఈరోజు పార్టీ కోసం ఇందుకు కష్టపడి నా వ్యాపారాలు వదులుకొని కోట్లు ఖర్చు పెట్టి 2 సార్లు గెలిపించుకుంటే మాకు ఇచ్చే గౌరవం ఇది. ఈమె మళ్ళా సీట్ ఇస్తే హైకమాండ్ వాళ్ళు ఇస్తే ఇచ్చుకోండి, మేమైతే మీకు మేముంటే ఇబ్బంది అనేది ఉద్దేశంతో మమ్మల్ని మీరు కొద్దిగా దూరం పెట్టడం జరిగింది. అయినా కానీ మేము భరించి మా అధిష్టానానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. మేము ఉన్నాం, మీరేం భయపడద్దని చెప్తా వచ్చినాం. అందువల్ల ఇన్ని రోజులు భరిస్తూ వచ్చినాం. ఇప్పుడు ఎలక్షన్ వస్తూ ఉంది, ఇప్పుడు కూడా ఇట్లే ఉంటే ఇబ్బందులు అనే ఉద్దేశం